Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విషం నింపిన వాటర్ బాటిల్స్ రష్యా సైనికుల చేతికి వస్తున్నాయి. రష్యా సైనికులు తెలియక ఆ వాటర్ తాగటం వల్ల చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ నీళ్లు తాగి ఫ్రంట్ లైన్లోని పలువురు సైనికులు చనిపోయారు. విషపూరిత వాటర్ బాటిల్స్ అని నిర్ధారణ అయింది. నీళ్లతో అక్కడ సైనికులు భయపడిపోతున్నారు. పలువురు సైనికుల పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అవర్ వాటర్ పేరుతో నీళ్ల బాటిళ్లు వాళ్ళ చేతికి వస్తూ ఉన్నాయి. క్రిమియాలో సిమఫెరోపోల్కి చెందినవిగా గుర్తించారు. నీటి బాటిల్స్ వెనక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చని రష్యా అనుమానిస్తోంది. కోవర్ట్ ఆపరేషన్ అంటున్న రష్యా మిలిటరీ వర్గాలు. అయితే రష్యా అసత్య ప్రచారం చేస్తుందంటూ ఉక్రెయిన్ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటర్ బాటిళ్ల వ్యవహారం తీవ్రంగా చర్చనీయాంశమైంది రష్యా యుక్రెయిన్ మధ్య. గత 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద సంఘర్షణగా మారిన పరిస్థితి. ఓవైపు కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇప్పుడు రష్యాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తమ సైనికులు విషం కలిపిన నీళ్లు తాగి మృతి చెందుతున్నట్లు రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. డొనెట్స్ ప్రాంతంలో 4 ఫ్రంట్ లైన్ సైనికులు విషం కలిపిన నీరు తాగిన పరిస్థితి. ఆ తర్వాత వారు చనిపోయారు. మరికొందరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మీద రష్యా దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ వాటర్ సంగతి ఏంటి? ఈ వాటర్ బాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనికి అసలు ఈ కారణం ఏంటి? నిజాలు నిగ్గు తేల్చే పనిలో రష్యా ఉంది. యుద్ధంలో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఎన్నో మార్గాలు ఎంచుకుంటారు ప్రత్యర్థులు. చాలా వరకు యుద్ధాల్లో వెన్నుపోటు, నమ్మక ద్రోహం ప్రధానంగా కనిపిస్తుంటాయి. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్. తాజాగా 4 రష్యా సైనికులు తమ సహచరుల కళ్ళ ఎదురుగానే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రష్యా ఆక్రమిత డొనెట్స్ ప్రాంతంలో వెలుగు చూసింది. రష్యా సైనికులు తాగిన నీళ్ల బాటిల్స్లో విషం కలిపారనే వార్తలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఇది యుక్రెయిన్ పని అని రష్యా చెప్తోంది. అవర్ వాటర్ పేరుతో ఆ నీళ్ల బాటిళ్లు మానవతా సాయం కింద రష్యా ఆక్రమిత డొనెట్స్ ప్రాంతానికి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చినాయి కూడా. ఈ వాటర్ బాటిల్స్ని క్రిమియాలోని సిమఫెరోపోల్ నుంచి పంపించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ వాటర్ బాటిల్స్ ఎవరు పంపించారో, అక్కడ వాళ్ళు ఎవరు పెట్టారు, ఎవరి నుంచి ఇవి అక్కడికి వచ్చాయి, సైనికుల చేతికి అసలు ఎలా వచ్చాయి, ఇందులో విషం కలిపారా అన్న కోణంలో ప్రస్తుతం చాలా సీరియస్గా దర్యాప్తు జరుపుతున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వాటర్ బాటిల్లో విషం కలిపారా లేదన్న సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు వెలికితీస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో తమను ఎదుర్కోలేకే ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటోందని రష్యా సైన్యం సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఉక్రెయిన్ ఇలాంటి నీచమైన పన్నాగాలకు పాల్పడుతోందని రష్యన్ మిలిటరీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఒకవైపు ఖండిస్తోంది. రష్యా సైనికుల డ్రగ్స్ తీసుకుంటున్నారని, అవి వికటించి చనిపోయి ఉంటారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా ఈ విషయాన్ని దాచిపెట్టేందుకే మా మీద ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తుందని ఇప్పుడు ఉక్రెయిన్ కూడా తీవ్రంగా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వాటర్ బాటిల్స్ అసలు ఏ విధంగా వచ్చాయి, రష్యా ఫ్రంట్ లైన్ సైనికుల చేతికి ఏ విధంగా వచ్చాయి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చాలా సీరియస్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉక్రెయిన్ మీద ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అక్కడ దర్యాప్తు చేయాలి, విచారణ పూర్తిగా జరగాలి. అసలు ఏ పాయింట్ నుంచి ఇవి రష్యా సైనికుల చేతిలోకి వచ్చాయి, అసలు ఆ పాయింట్లో వాళ్ళు ఈ వాటర్ బాటిల్స్ని ఏ విధంగా తరలించారు, వాటర్ బాటిల్స్లో ఏ మేరకు విషం కలిపారు, ఈ అన్ని విషయాలు కూడా దర్యాప్తులు తేలుతాయి. ఆ తర్వాత అన్ని విషయాలు మనం మాట్లాడదామని చెప్పి రష్యాలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాటర్ తాగి ఇప్పటికే 4 ఫ్రంట్ లైన్ రష్యన్ సైనికులు చనిపోయారు. మరికొంతమంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది పెద్ద దుమారం రేపుతున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ బాటిల్లో విషం కలపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే అవర్ వాటర్ పేరుతో
మానవతా సాయం కింద ఈ వాటర్ బాటిల్స్ వచ్చాయి. అంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు నిజంగా యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో సైనికులకి సరైనటువంటి ఆహారం ఉండదు, సరైనటువంటి వాటర్ కూడా దొరకని సందర్భాలు ఉంటాయి. కాబట్టి వాటిని సైనికులకి ఒక మానవతా సాయం కింద వాటర్ అందించే ప్రక్రియలో భాగంగా ఈ వాటర్ బాటిల్స్ వస్తున్నాయి. మనం కూడా చూస్తూ ఉంటాం, చాలా కార్యక్రమాల్లో కూడా రద్దీగా ఉండే నెలకొన్నటువంటి బిజీ కార్యక్రమాల్లో కూడా చాలామంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మజ్జిగ పంచుతూ ఉంటారు, వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉంటారు, పులిహోర ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ రెగ్యులర్గా ఆయా కార్యక్రమాలను బట్టి ఇవి స్వచ్ఛంద సేవా సంస్థలు కొన్ని ఇస్తూ ఉంటాయి మానవతా సాయం కింద. సో దాంట్లో భాగంగానే రష్యన్ సైనికులకి ఈ విధంగా వాటర్ బాటిల్స్ వచ్చాయి. దాని మీద అవర్ వాటర్ అని రాసుంది. మరి ఆ వాటర్ తాగిన వెంటనే సైనికులు ఎందుకు చనిపోతున్నారు? అందులో విషం కలిపి రష్యా సైనికుల్ని ఇబ్బంది పెట్టడం కోసమే, రష్యా సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసమే. ఎందుకంటే వాటర్ తాగి చనిపోయారంటే వాళ్ళు వాటర్ తాగాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. ఏది తినాలన్నా ఏది తాగాలన్నా భయపడే పరిస్థితి ఉంటుంది. ఇంకా వాళ్ళు యుద్ధం ఎక్కడ చేయగలుగుతారు? వాళ్ళకి ధైర్యం ఎట్లా వస్తుంది? ఆత్మస్థైర్యం ఎట్లా వస్తుంది? దేశం కోసం పనిచేయాలనుకుంటే ఆ తపన ఎట్లా వస్తుంది? కాబట్టి డెఫినెట్గా ఇది చూడాల్సినటువంటి అవసరం. ఇది యుక్రెయిన్ పనే. ఎందుకంటే యుక్రెయిన్ గతంలో కూడా ఇలాంటి పనే చేసింది. ఎందుకంటే 4000 కిలోమీటర్ల రష్యా దేశం లోపలికి ప్రయాణం చేసి ట్రక్కుల్లో డ్రోన్ కెమెరాస్ పెట్టి ఉక్రెయిన్ చాలా వ్యూహాత్మకంగా రష్యా ఇంటెలిజెన్స్ కార్యాలయానికి సమీపంలోనే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని అతిపెద్ద దాడి చేసింది. ఎయిర్ బేసుల మీద అత్యంత వ్యూహాత్మకంగా రష్యా భావించేటువంటి విమానాల మీద, వైమానిక స్థావరాల మీద దాడి చేసి 41 విమానాలని కుప్పకూల్చిన పరిస్థితి. యుద్ధ విమానాలు పూర్తిగా 41 రష్యావి కొలాప్స్ అయిపోయినాయి. అది కూడా దాడి ఏ విధంగా జరిగింది? కొన్ని నెలల పాటు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి యుక్రెయిన్ ట్రక్కుల్లో డ్రోన్లు ప్రయాణం చేసి, డ్రోన్లని ట్రక్కుల్లో పంపించి, అది కూడా కొన్ని వేల కిలోమీటర్లు రష్యా భూభాగంలో ప్రయాణం చేసి అత్యంత చాకచక్యంగా ఆ డ్రోన్ల ద్వారా ఎయిర్ బేసుల మీద దాడి చేసింది. 41 యుద్ధ విమానాలు కొలాప్స్ అయిపోయినాయి, ధ్వంసం అయిపోయింది. అప్పుడే పుతిన్ చెప్పారు, దొంగ దెబ్బ కొట్టింది యుక్రెయిన్, మా గుండెల మీద కొట్టింది, చాలా కిరాతకంగా వ్యవహరించింది, ఈ దాడిని మేము ఎప్పటికీ మర్చిపోలేం, అంతు చూస్తాం, యుక్రెయిన్ పూర్తిగా నాశనం అయ్యే వరకు మా సైనికులు పోరాటం చేస్తారని కూడా పుతిన్ చాలా ఆగ్రహంతో ఊగిపోయి మాట్లాడినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే ఉక్రెయిన్ ఒకసారి ఈ విధంగా దొంగ దెబ్బ తీసింది కాబట్టి రష్యా సైనికుల్ని చంపటానికి ఈ విధమైనటువంటి పన్నాగం కూడా యుక్రెయినే చేస్తుంటుందని చెప్పి రష్యా అనుమానిస్తోంది. అందుకే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఏమాత్రం అనుమానం రాకుండా అందులో విషం నింపి సైనికుల వరకు చేరే పరిస్థితి ఉంది అంటే ఇది డెఫినెట్గా యుద్ధంలో భాగంగానే, దొంగ నీతిలో భాగంగానే ఈ విధంగా యుక్రెయిన్ ఈ విధంగా దొంగ దాడులు చేస్తూ దొంగతనంగా ఆ వాటర్ బాటిల్స్లో విషం నింపి సైనికులు తాగేలా ప్రయత్నం చేసి సైనికులు మరణించే వరకు కారణం అవుతుంది యుక్రెయిన్. ఇవన్నీ ఇలాంటి పన్నాగాలన్నీ కూడా యుక్రెయిన్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మేము ఇప్పుడు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కాదు, ఇది కేవలం అనుమానం మాత్రమే. పూర్తి స్థాయి నివేదిక వస్తుంది, దర్యాప్తు జరుగుతాయి. ఆ వాటర్ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు పంపించారు, ఏం కలిపి పంపించారు అన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పెద్ద స్థాయిలో దీని మీదే చర్చ జరుగుతుంది, వాటర్ బాటిల్స్ మీద చర్చ జరుగుతుంది. డొనెట్స్క్ ప్రాంతంలో యుక్రెయిన్ ఏదైతే రష్యా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం డొనెట్స్క్లో అక్కడ రష్యా సైనికుల చేతికి అవర్ వాటర్ అని ఆ బాటిల్స్ రావటం, మానవతా సాయం కింద ఆ వాటర్ బాటిల్స్ రావటం, తాగిన వెంటనే ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయారు, ఒక్కసారిగా కింద పడిపోయి స్పాట్లోనే చనిపోయారు కొంతమంది సైనికులు. కొంతమంది ఇంకా కొన ఊపిరితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా రష్యా తీసుకుంది, యుక్రెయిన్ మీద ఆరోపణలు చేస్తుంది. ఇది యుద్ధ నీతిలో అంటే సరైన విధంగా ఎదురుగా వచ్చే పోరాటం చేయటం చేతకానటువంటి యుక్రెయిన్ ఈ విధంగా దొంగ దెబ్బలు తీస్తోంది. మేము చూస్తూ ఊరుకోం. మా సైనికుల్ని విషం తాగించి చంపడం అనేది మేము తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే పరిస్థితుంది. డెఫినెట్గా యుక్రెయిన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి రష్యా చెప్తుంది. కానీ యుక్రెయిన్ ఏముంటుంది, ఇది మా పని కాదు, ఇది మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుంది, మా మీద అనవసరంగా అవాకులు చవాకులు పేలుతుంది, అవాస్తవాలు చెప్తుంది రష్యా. మీ రష్యా సైనికులు మత్తు పదార్థాలు తీసుకుంటా ఉన్నారు, విపరీతంగా ఆ మత్తు ఎక్కువైపోయి ఆ డ్రగ్స్ విపరీతంగా తీసుకోవటం వల్ల చనిపోతున్నారు. ఈ డ్రగ్స్ విషయం ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి మళ్ళీ యుక్రెయిన్ని బదనం చేసే పరిస్థితి రష్యా చేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏది అయినప్పటికీ మరికొద్ది రోజుల్లోనే విషం నింపిన వాటర్ బాటిల్స్ ఎలా వచ్చాయి, ఎవరు పంపించారనేది కూడా తేలుతుంది. ఆ తర్వాత మీ సంగతి చూస్తామని రష్యా చెప్తుంది. మరి వాటర్ బాటిల్స్ సంగతి ఏంటనేది కూడా త్వరలో తేలబోతోంది.